హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు సేమియాతో చాలా క్రిస్పీగా ఉండి సన్న కారపూస చేద్దాం. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఇష్టంగా తినే రెసిపీ. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ అనేది కుక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక బౌల్ నిండా ఇలా సేమియా తీసుకోండి. ఇలా కొంచెం లావుగా ఉన్న సేమియా అయినా తీసుకోండి. మరీ సన్నగా ఉన్న సేమియా కాకుండా కొంచెం పలుకులు అనేవి లావుగా ఉండాలి. అలాంటి సేమియా తీసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కళాయికి 3 వంతుల వరకు వాటర్ పోసుకోండి. కొంచెం ఖాళీగా వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకుంటే సేమియా అనేది కొంచెం ఫ్రీగా ఉడుకుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ వాటర్ని బాగా కాగనిద్దాం. బాగా వాటర్ కాగిన తర్వాత సేమియా కొలుచుకుని పక్కన పెట్టుకున్న సేమియా అంతా కూడా వాటర్లో వేసేసుకుందాం. వాటర్లో సేమియా వేసిన తర్వాత ఎక్కువగా ఉడకనివ్వకూడదండి. 2 నిమిషాలు ఉడికించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉడికిందంటే సేమియా అంతా మరీ ముద్దలాగా వచ్చేస్తుంది. కారపూస అనేది కరెక్ట్గా రాదు. పొడిలాడుతున్నట్లుగా రావాలి. ఈ విధంగా కొంచెం పలుకులుగానే ఉడికించండి. మనం చేత్తో ఒక పలుకుని నొక్కి చూసినట్లయితే ముద్దలాగా రాకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. అంతవరకు ఉడికించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా వేడి నీళ్ళల్లోనే సేమియా ఉన్నట్లయితే మరింత మెత్తగా ఉడికిపోతాయి. అలా కాకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ఒక గిన్నెను అడుగున పెట్టుకోండి. దానిలోకి స్ట్రైనర్ని పెట్టుకోండి. ఇలా మొత్తం అంతా కూడా సేమియా అంతా కూడా జల్లెల్లో వేసేసుకుని వాటర్ అన్నీ కిందకు వచ్చేలా చేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్న నీళ్ళన్నీ కూడా అడుగు గిన్నెలోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు పైనున్న సేమియాలో ఆ స్ట్రైనర్లోకి చల్లటి నీళ్ళను పోసుకోండి. ఇంకొంచెం వేడిగా ఉన్నట్లయితే మరింత ఉడికిపోతాయి. అలా ఉడకనివ్వకూడదు. ఆ గిన్నెలో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ స్ట్రైనర్లోకి 2-3 గ్లాసులు చల్లటి వాటర్ పోసుకున్నట్లయితే సేమియా అంతా వెంటనే చల్లగా అయిపోతాయి. ఇంకా కుక్ అవటం ఆగిపోతుంది. ఈ విధముగా అడుగు నుంచి పై వరకు కూడా చల్లటి నీళ్ళతో కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకుని సేమియాలో ఏమైనా ఎక్కువగా వాటర్ అనేవి ఉంటే అవన్నీ కిందకు వచ్చేంత వరకు అలా పెట్టండి. ఒక 10 నిమిషాల పాటు అలా పెట్టినట్లయితే ఇంకా మిగిలిన వాటర్ అన్నీ కూడా అలా కిందకు వచ్చేస్తాయి, అడుగు గిన్నెలోకి వచ్చేస్తాయి. మొత్తం వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. స్ట్రైనర్ కానీ మీకు అందుబాటులో లేనప్పుడు ఇలా జల్లెడి గిన్నె కూడా మనం వాడుకోవచ్చండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా, బియ్యం కడుక్కునే గిన్నె ఉంటుంది కదా, బియ్యం వాడదేవుకునే గిన్నెతో అయినా కూడా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలోకి పలుచగా వెడల్పుగా చేసుకుని ఆరబెట్టుకున్నట్లయితే సేమియా అంతా కూడా పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకుని సేమియా అంతా కూడా దానిలో వేసేసుకుని బాగా చల్లారనివ్వండి. ఇట్లా బాగా చల్లారిన తర్వాత ప్రాసెస్ అనేది చేద్దాం. చల్లారింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి కూడా వేసుకోండి. 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం సేమియా ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం స్పైసీగా కావాలి అంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. కొంచెంగా గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకోండి. చిన్నపిల్లలకి పెట్టాలి అనుకుంటే సాల్టు కారం వేసుకుంటే సరిపోతుంది. పెద్దవారైతే స్పైసీగా తినాలి అనుకుంటే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటే స్నాక్స్ అనేవి స్పైసీగా టేస్టీగా ఉంటాయి. మనం వేసిన పొడిలన్నీ కూడా ఇలా సేమియాలో కలిసేంత వరకు ఫోర్క్తో కానీ చేత్తో కానీ బాగా కలపండి.
చేతులతో ఎక్కువగా కలిపామంటే సేమియా అంతా విరిగిపోతున్నట్లు వచ్చేస్తాయి. అలా లైట్గా కలిపి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా బియ్యం పిండి, మైదా పిండి, మొక్కజొన్న పిండి అన్నీ కూడా సేమియాకి పట్టేంత వరకు బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఫ్లేమ్ హైలో పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ని తీసుకుని చేత్తో ఆయిల్ని తడుపుకుంటూ, చేతిని ఆయిల్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా కారపూస ముద్దని తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఇదే విధముగా మిగిలిన కారపూస ముద్దని కూడా ఇదే విధంగా వేసుకుందాం. ముందుగా మనం ఒక గిన్నెలోకి ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే చేతిని ఆయిల్తో తడుపుకుంటూ ఇలా సేమియా ముద్దని తీసుకున్నట్లయితే చేతులకి ముద్దలాగా అంటుకోకుండా ఇలా విడివిడిగా కళాయిలోకి వస్తుంది. ఇలా ఫ్రీగా పడుతుందండి కళాయిలోకి. ఈ విధంగా ఆయిల్ చేత్తో మనం కలుపుకున్న పిండిని తీసుకున్నట్లయితే పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ముద్దలాగా రాకుండా ఇలా విడివిడిగా వస్తుంది. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకుని దీనిని కూడా ఆయిల్ నుంచి తీసేసుకుందాం. ఫ్లేమ్ మాత్రం తగ్గించొద్దు, హై ఫ్లేమ్లో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే సేమియాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అవుతాయి. ఇదే విధముగా మిగిలిన పిండి అంతా కూడా సేమియాలన్నీ కూడా ఇదే విధముగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి, పిల్లలకి సర్వ్ చేయండి. కారపూస అంతా డీప్ ఫ్రై చేసుకోవటం అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఒక అరకప్పు పల్లీలను కూడా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. అవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కారపూసని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా అలా కారపూసలో వేసేసుకుందాం. సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసే రెసిపీ కదా. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సాల్టు, కారము యాడ్ చేసుకోండి. ఇలా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో డీప్ ఫ్రై చేశాం కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మీరు కూడా వెంటనే కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఇలా చేసుకున్న కారపూసని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.